కేంద్రంలో ప్రత్యేకించి సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత అమిత్ షా గారు తొలి మంత్రి అయ్యారు. ఆయన సహకార స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక భావన ముందుకు తెచ్చారు. దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు కారణం ఏంటి? ఇది చాలా మౌలిక ప్రశ్న. ఎందుకంటే సహకార విధానానికి, ప్రైవేట్ ఆర్థిక విధానానికి, ఎక్స్ప్లాయిటేషన్కు ఇదే సూత్రం ప్రధానమైనది. ఆ రోజు మార్కెట్ ఎకానమీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం ఏర్పడిన సందర్భంలో అప్పుడు ఏం చేసిందంటే దోపిడీ అనేది ఏ రకంగా డెవలప్ అవుతుంది అంటే సంపద ఏ రకంగా అవుతుందనేది స్టడీ చేసి ఏం తేలింది, ఈ సర్ప్లస్ వాల్యూ అనేది అందరికీ పంపిణీ జరగట్లేదు. సర్ప్లస్ వాల్యూ ఏ రకంగా ఏర్పడుతుంది? పెట్టుబడిదారులు ఏమంటారంటే మేము చేసిన శ్రమ వల్లనే ఆ సంపద ఏర్పడుతుంది, అది మాకే చెందాలని. దానికి అప్పుడే ఏర్పడినటువంటి కొత్త సిద్ధాంతము మార్క్సిజం ఏర్పడ్డది అంటే కాదు, అది ఎవరైతే సంపద సృష్టించారో వాళ్లకు సరి అయిన వేతనాలు ఇవ్వకపోవడం వలన, వాళ్ళ భాగస్వాములకు సరైన ఇవ్వకపోవడం వలన ఈ రకంగా సంపద మీ చేతులకు వచ్చిందని. సో అప్పుడు ఇదన్నీ కాబట్టి వీళ్ళేమంటారు పెట్టుబడిదారులు అప్పుడు, ఇది ఇన్విజిబుల్ హ్యాండ్, మాకు ఈ సంపద ఎట్లా అంటే ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ మాకు తోడ్పాటు చేస్తుంది, ఆ రకంగా ఈ సంపద సర్ప్లస్ వాల్యూ వచ్చింది. అయితే ఈ మార్క్సిస్టు సహకార విధానము ప్రమోటర్స్ ఏమన్నారంటే ఈ సిస్టమ్ అన్ని స్టడీ చేసి ఏమన్నారంటే సహకార విధానము ఒక నాగరిక సమాజాన్ని నిర్మిస్తుంది. ఎట్లా సహకార నాగరిక సమాజము, పెట్టుబడిదారీ విధానము నాగరిక సమాజాన్ని నిర్మించదు. ఎట్లా అంటే ఇప్పుడు ఉత్పత్తికి మళ్ళీ షేర్ విలువకు సంబంధం లేకుండానే ఉత్పత్తి 10,000 ఉత్పత్తి ఉంటే ఈ షేర్ విలువ ₹1,00,000 ఉన్నట్టు చూపించి ఈ షేర్ విలువను పెంచుకొని అమ్ముతుంటే ఆ విధంగా చూస్తుంది. అమ్మడం వల్ల ఇప్పుడు ఏంది, ఏకదం సంపద ఈ బలహీనుడు ఏదో ఆశలు, మనిషి సంపద అంటే కష్టపడకుండానే ఏదో సంపాదించాలనే దురాశలు పోయి ఈ షేర్స్ కొనడం అంటే ఏంది, మనిషిలో దురాశను పెంచుతుంది. ఈ దురాశను పెంచడం వల్ల సమాజానికి ఒక దుర్గుణము. సో ఇది ఒక నాగరిక సమాజానికి మంచి హేతువుగా. కాబట్టి ఇక్కడ దోపిడీ దురాశ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ షేర్స్ను అమ్మడం అనే వ్యవస్థ ఉండడం ద్వారానే దోపిడీ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దోపిడీని లేకుండా చేయాలంటే షేర్స్ అమ్మడము ఉండొద్దు అనేది ఇదే సహకార విధానంలో యొక్క ప్రధాన సూత్రం ఇదే అన్నట్టు. సో దీనికి అయితే అప్పుడు వీళ్ళు ప్రపోజకులు 2003లో డ్రాఫ్ట్ చేసి ఇది సహకార సూపర్ మార్కెట్ ఈ విధంగానే ఏర్పాటు చేసి సూపర్ బజార్ అని మనము ఇదంతా వివరంగా ఇచ్చినాం. ఇది చేయగానే మీరు కూడా మీరు కూడా 5 అక్కడ సౌత్ స్టేట్లో మీటింగ్లు ఏర్పాటు చేసిన దాంట్లో ఎన్సిఓ తరఫున మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినాం, మీరు కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఒకటి ప్రజెంట్ చేసినాం. ఈ సహకార సూపర్ బజార్ వలన ఏ రకంగా ఈ విధంగా ఉంటుంది, సిద్ధాంతపరంగా ఎట్లా తప్పు అనేది చేస్తే అప్పుడు ఎన్సిఐ ఆ జనరల్ బాడీల మీటింగ్లో ఏం చెప్పిందంటే దిస్ డాక్యుమెంట్ విల్ బీ ద పార్ట్ ఆఫ్ అవర్ ఈ ప్రొసీడింగ్స్ అని చెప్పింది. సో స్టాక్ ఎక్స్చేంజ్ పైన మనం ఇచ్చిన తీర్మానాన్ని ఒప్పుకున్నారు అన్నట్టు. ఒప్పుకొని ఆ రకంగా అదే ఇప్పుడు పై లెవెల్ అన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఓన్లీ సహకార ధర్మపీఠం ఇంతకుముందు ఇచ్చింది కాకుండా ఇప్పుడు సౌత్ స్టేట్స్ తీర్మానంగా అది మనం పంపించడం జరిగింది. అప్పుడు అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించిన స్టేజ్ మీద దిస్ తీర్మానము ఈ యొక్క సమావేశం యొక్క తీర్మానంగా మేము పరిగణిస్తాము అని ఆయన ప్రకటించినాను. సో ఆ రకంగా ఇప్పుడు గవర్నమెంట్లో అన్ని మన ధర్మపీఠం కాదు, సౌత్ ఇండియన్ స్టేట్స్ తీర్మానంగా అక్కడ వెళ్ళిపోయింది. అది దానివల్ల మనం సక్సెస్ అయింది, ఆపగలిగింది. అది కూడా ఇప్పుడు ఎప్పుడైనా అట్లా చేయలే, మనల్ని ఇన్వాల్వ్ చేయడానికే సౌత్లో పెట్టిండు. భూమైనా అక్కడికి ధర్మపీఠం హైదరాబాద్ అది ఢిల్లీ పిలిస్తే అది ఇంకో ఏదో అది. సో ఆ రకంగా మనకు అవకాశం ఇచ్చింది మంచిగా, అది ఇట్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. సో ఆ రకంగా మనం సక్సెస్ అయింది మన. సో వాళ్ళు కూడా తెలుసు, కానీ ప్రెషర్ ఫ్రమ్
ఒక శక్తుల నుంచి ఉన్నది కాబట్టి సిద్ధాంతపరంగా అందరికీ ట్రైనింగ్ సెంటర్స్, అది రూపకర్త ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఆయన మంచి అనుభవం ఉన్న అతని కమిటీ చైర్మన్, కానీ చేసిందంటే వాళ్ళకు ప్రెషర్ ఉన్నది. కానీ మనం సిద్ధాంతపరంగా ప్రజెంటేషన్ చేస్తాకల్లా ఎవ్వరూ కాదనలేకపోయింది. అది దాంట్లో మనం సక్సెస్ అయ్యింది. అది చాలా గొప్ప విషయం, గొప్ప అదే విజయం. సార్, అదే సార్, అదే.